ఈరోజు ఎపిసోడ్లో మాధవ్ తన బాధని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చివరికి గాయత్రి తన ప్రేమ కోసం తీసుకునే నిర్ణయం మరి ఎలా జరగబోతుందో అనేది చూద్దాం. మాధవ్ గాయత్రి ఎంగేజ్మెంట్ చూడలేక సైట్లో పని ఉంది అని అబద్ధం చెప్పి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు. కేశవ తన తమ్ముళ్ళకి చెప్తాడు, పెద్దకి ఒంటరిగా వదలకూడదు అని. చాకరీ సైట్ మేనేజర్కి ఫోన్ చేస్తే ఈరోజు సండే సైట్కి తాళం వేసి ఉంది అని తెలుస్తూ ఉంటుంది. మాధవి అబద్ధం చెప్తున్నాడు అని గ్రహించి అందరూ కలిసి మూవీకి వెళ్దామని ప్లాన్ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి బయట డిన్నర్కి వెళ్దామని అందరినీ కారులో తీసుకొని వెళ్తూ ఉంటుంది. పురుషోత్తం మరియు పెళ్లి కొడుకు వైపు వాళ్ళు కారు నుంచి దిగిన మాధవ్ ఇంటి వాళ్ళని చూస్తూ ఉంటారు. పెళ్లి కొడుకు తండ్రి మాధవ్ని ధర్మాంతుడు అని పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే మాధవ్ వీళ్ళ గాయత్రి గురించి చాలా మంచిగా చెప్తూ ఉంటాడు. తను పిలిచాడు కాబట్టి మాధవి ఇంటి వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో లోపలికి వెళ్తారు. స్టేజ్ మీద గాయత్రి మరియు అర్జున్ రింగ్స్ మార్చుకోవాలి. మాధవ్ని స్టేజ్ మీద చూసి గాయత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. పురుషోత్తం మాధవ్ని పిలిచి అర్జున్ని పరిచయం చేస్తాడు. గ్రూప్ ఫోటో దిగుతుండగా మాధవ్ గాయత్రి పక్కనే నిలబెడుతూ ఉంటారు. మొదట్లో పురుషోత్తం రింగు పెట్టమని గాయత్రిని ఫోర్స్ చేస్తూ ఉంటారు. గాయత్రి రింగు పెట్టకుండా ఆగిపోతుంది. నేను బతకాలి, నా బావతో కలిసి బతకాలి, అవకాశం ఉంటే ఈ ఇల్లు అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. చివరిలో గాయత్రి మాధవ్ కోసం స్టేజ్ నుంచి దిగి వస్తుంది. ఇది కలనా లేదా నిజమా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.